शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో జూలై మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై మాసంలో మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది అనంటే, సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తున్నాడు కనుక ఏకాదశ స్థానంలో ఉంటాడు. అంటే ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు అంగారకుడు. 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. 12 తర్వాత మాసాంతం వరకు ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు. ఇక బుధుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తాడు కనుక అది కొంతవరకు మనకు సద్వినియోగాన్ని ఇచ్చేటువంటి అంశం. ఇక శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కూడాను అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది కనుక అన్ని విషయాలలో కూడాను జాగ్రత్త వహించాలి. 1కి 4 సార్లు ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూడాను పెద్దవాళ్లను, అనుభవజ్ఞులను, వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడము చాలా మంచిది. ఇక ప్రతికూలంగా ఉంది కాబట్టి ముఖ్యంగా మాసాంతం లోపల అన్నదమ్ములతో వైషమ్యాలు మీకు బాగా కనబడుతున్నాయి. 12వ తారీఖు వరకు బాగానే ఉంటుంది. 12వ తారీఖు తర్వాత మాసాంతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పాలివారితో, అన్నదమ్ములతో, స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యవహారాలలో మీరు తలదూర్చకుండా ఉండడం మంచిది. అయితే బంధువర్గంతో మాసం ప్రారంభంలో కొంత సాఫల్యత కనబడుతుంది. దాన్ని మట్టుకు మీరు వినియోగించుకోండి. మాసాంతంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే కొనసాగుతుంది. మొదటి 2 వారాలలో మీరు ఊహించిన దానికంటే కూడాను బాగా వ్యాపారం జరుగుతుంది. క్రయ విక్రయాలు బాగా ఉంటాయి. 3, 4 వారాలలో కొంత స్తబ్దత గోచరిస్తుంది. అయినప్పటికీ వ్యాపారము బాగానే కొనసాగుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. ఇక భార్యా పిల్లలతో మీరు సఖ్యతతో ఉంటారు, సంతోషంగా గడుపుతారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని విషయాలలో భార్యా పిల్లలతో, పెద్దవాళ్లతో మీరు చర్చిస్తూ ఉంటారు. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు కనుక కార్య సాఫల్యత ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం, ఈ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు ఈ మాసంలో. జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యంపై మనస్సు నిలపండి. 1కి 4 సార్లు ఆలోచించండి. పని భారము పెరుగుతుంది, అయినప్పటికీ మీరు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులో అనవసరమైనటువంటి విమర్శలను ఎదుర్కొనేటువంటి అవకాశము ఉంది. తోటివారితో కానివ్వండి, హైయప్స్తో అధికారులతో కానివ్వండి విమర్శలకు గురి అవుతారు. కనుక ఉద్యోగస్తులు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటయ్యానంటే మీ పనిని మీరు పూర్తి చేయండి. మీకు అప్పచెప్పినటువంటి పనిలో నిమగ్నమై ఉండండి. అనవసరమైనటువంటి పనులపై మనసు నిలపకండి. తద్వారా కొంతవరకు విమర్శలు, విరోధాలు ఇవి తగ్గే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు పై అధికారులతో సఖ్యతతో ఉండడానికై ప్రయత్నాలు చేయండి. పై అధికారులతో అభిప్రాయ భేదాలు బాగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు వారితో స్నేహంగా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యము ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరేం చేయాలి? పని ఆలస్యంగా పూర్తి అయినట్టయితే మనకు అన్ని విధాలుగా నష్టమే. సమయము వృధా అవుతుంది, ఎఫర్ట్స్ మనం బాగా పెట్టవలసి వస్తుంది. ఒకవేళ మనం ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ లాభదాయకంగా లేనట్టయితే ఆర్థిక స్థితి కూడాను మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికై మీరు ప్రణాళికలు వేసుకోండి. మీరు ఊహించుకోండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఏ విధంగా మనకు ఆలస్యం జరగబోతుంది, ఎవరి మూలకంగా మనకు ఆలస్యం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి దాన్ని అధిగమించేటువంటి ఆలోచన చేయండి. ఇక ముఖ్యమైనటువంటి విషయం, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు చేయడం మూలకంగా ఖర్చు పెరుగుతుంది. తద్వారా కూడాను మీకు మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ శుభకార్యాలు కాబట్టి మీకు కొంత తృప్తే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులు ఈ మాసంలో కొంత శ్రమించాలి. గ్రహస్థితి మామూలుగా ఉంది కనుక విద్యార్థులు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. కష్టే ఫలి. మీరు శ్రమించినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి సంస్థలలో మీకు ప్రవేశాలు లభిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ మాసంలో శ్రమించాలి, ఓవర్లుక్ చేయకండి. ఇక ఆర్థిక పరిస్థితి ఆలోచించినట్టయితే ఈ మాసంలో మీకు రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. వైషమ్యాలతో, గొడవలతో, పేచీలతో, ఎంతో వాగ్వివాదం తర్వాత మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండండి. ఎవరికైనా కూడా ఇవ్వవలసి వస్తే సహాయం కూడాను ఆలోచించి చేయండి. ఇక పూర్వము మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు ప్రతిఫలాలు ఈ మాసంలో కొంతవరకు గోచరిస్తున్నాయి. అది ఒక సంతోషకరమైనటువంటి విషయం. పెట్టుబడులకు మీకు ప్రతిఫలం ఈ మాసంలో కనబడుతుంది. ఇక వృత్తిపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, అయినా కూడాను మీరు వృత్తి లోపల రాణిస్తారు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రయాణాలు అనవసరమైన అనుకున్నట్టయితే వాటిని కట్ డౌన్ చేసుకోండి, చేయకండి, లేదా వాయిదా వేసుకోండి.
తద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అలసట లేకుండా ఉంటారు. ఆ సమయాన్ని మీరు వేరే పని లోపల సద్వినియోగం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వృధా ప్రయాణాలను త్యజించండి. ఇక ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి మెజారిటీ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఏ రంగాలలో ఇబ్బంది పెడతాడు అని అంటే శారీరకంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాడు. అంటే అనారోగ్య సమస్యలు, లేజినెస్. తద్వారా మీకు ఏమవుతుంది, అశ్రద్ధ మూలకంగా చాలా పనులు నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక సూర్యనారాయణుడికి ప్రతిరోజు కూడాను మీరు నమస్కారం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. 12 వారం సూర్యుడిని నమస్కరించినట్టయితే మీకు శారీరక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీరు శారీరకంగా దృఢంగా ఉన్నట్టయితే చాలా పనులు చేయగలుగుతారు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి, నమస్కారం చేసుకోండి. తర్వాత సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి లేదా వినండి. ఇక బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారి యొక్క అనుగ్రహము ఉన్నట్టయితే మీకు ఆ గురుగ్రహము యొక్క అనుగ్రహము ఉంటుంది. గురు ఏ స్థానంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. గనుక తల్లిదండ్రులను మీరు సేవించండి, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి, వాళ్లకు కావలసినటువంటి సపర్యలు చేయండి. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా గురువు కూడాను మీకు అనుకూలిస్తాడు. ఇక శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక రావాల్సినటువంటి డబ్బు రావడంలో ఆలస్యం అవుతుంది, శ్రమించవలసి వస్తుంది. అధిక శ్రమ, స్వల్ప లాభం కనబడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్విగుణీకృతమైనటువంటి ఎఫర్ట్ మీరు పెట్టాలి. ఇక రాహువు వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి పనిచేసేటువంటి వారికి కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రాన్ని నిత్యం పఠించండి. తర్వాత కేతువు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. విష్ణు సహస్రనామాలలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని వనమాలి గదీశారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోరు విష్ణురు వాసుదేవోభి రక్షతు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 24 సార్లు మీరు పారాయణం చేసుకోండి, జపించండి. మీకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా రక్షణ కవచంగా ఉంటాడు. ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇబ్బందులను మీరు అధిగమించేటువంటి మనస్తత్వాన్ని మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఈ పరిహారాలను పాటించండి, మీకు తప్పకుండా అనుకూలిస్తుంది. శుభం.